హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు స్మార్ట్ క్వశ్చన్ మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్, ఆ రోజు రిస్క్ తీసుకుని అక్షయ్ గారి చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించేది మేమే కదా, మరి అంత రిస్క్ చేసిన మాకు 20% ఇస్తానని చెప్పడం అన్యాయం కదా అంటాడు వచ్చిన అతను. అప్పుడు చక్రధర్, ప్లాన్ నాది, యాక్షన్ మీదే, ఇద్దరం చేసింది ఫ్రాడే కదా, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి కంపెనీని కొలాప్స్ చేయించేది నేనే కదా అంటూ గర్వంగా చెప్పుకుంటాడు చక్రధర్. ఇక వీళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అవని శ్రీకర్ వాళ్ళ ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మాటలు మాత్రం అస్సలు వినిపించవు. ఇక లాభం లేదు అనుకుని డైరెక్ట్గా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు అవని శ్రీకర్లు. కానీ తీరా ఇంట్లోకి వెళ్తే అక్కడ మాత్రం వచ్చిన పర్సన్ అస్సలు కనిపించాడు. ఇక అవని శ్రీకర్లు, ఇప్పుడు మీరు మాట్లాడిన అతను ఎక్కడ అంటూ చక్రధర్ని నిలదీస్తూ ఉంటారు. ఇక చక్రధర్, ఎవరు రాలేదే అంటూ బుకాయిస్తూ ఉంటాడు. ఇక అవని, వచ్చాడు, మేము కల్లారా చూసాము, అతని కారు మీ ఇంటి ముందే ఉంది. అసలు అతని ఆ రోజు అక్షయ్ గారి చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకొని ఈ రోజు కంపెనీ దివాలా తీసేలా చేశారు. అలాంటి ఫ్రాడ్ పర్సన్ మీ ఇంటికి ఎందుకు వచ్చారు? అసలు అతనికి మీకు సంబంధం ఏంటి? అంటే మీరిద్దరు కలిసి ఈ పని చేశారా, లేకపోతే మీరే ఏమైనా ప్లాన్ చేసి వాళ్ళ చేత అలా చేయించారా అంటూ చక్రధర్ని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అవని. ఇక చక్రధర్, ఏం మాట్లాడుతున్నావమ్మా, అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, మోసగాడిలా కనిపిస్తున్నానా అంటాడు. ఇక అవని, మీరు మోసాలు చేసే వాళ్ళతో కూర్చొని మంతనాలు చేస్తూ ఉంటే ఇక మీరు మంచివాళ్ళు అని ఎలా అనుకుంటారు అంటుంది. అప్పుడు చక్రధర్, నన్ను కలవడానికి ఎవరెవరో వస్తూ ఉంటారు, నాకు బిజినెస్ ముఖ్యం, కానీ వాళ్ళ పర్సనల్ గురించి నాకెందుకు అంటూ బుకాయిస్తాడు. ఇక శ్రీకర్, ఇందాక ఎవరు రాలేదని చెప్పావు, మరి ఇప్పుడేమో ఎవరెవరు వస్తారు అని చెప్తున్నావు అంటాడు. ఇక చక్రధర్, నన్ను కలవడానికి 100 మంది వస్తుంటారు, కానీ వచ్చారని చెప్పలేదు కదా, అయినా ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు మీరు ఏదేదో ఊహించుకుంటే దానికి నేను సమాధానం చెప్పాలా? నేను ఒక్కని పేపర్ చదువుకుంటున్నా, నా ముందు ఎవరు కూడా లేరు, మీరే చూశారు కదా అంటూ బుకాయిస్తూ ఉంటాడు చక్రధర్. అప్పుడు అవని, కారు బయటే ఉంది, ఆ వచ్చిన వాడు మీ ఇంట్లోనే ఉన్నాడు, అతని చేత నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు, చెప్పండి అతను ఎక్కడ అంటూ చక్రధర్ని నిలదీస్తుంది. ఇక చక్రధర్ ఏం చెప్పలేక, ఇక్కడికి ఎవరు రాలేదమ్మా అంటూ అవనికి దండం పెడతాడు. ఇక శ్రీకర్, వదిన, ఇతను అబద్ధం చెప్తున్నాడు, నేను వెళ్ళి ఇల్లంతా చూస్తాను అంటూ ఇల్లంతా కూడా చూస్తాడు, కానీ అతను మాత్రం కనిపించాడు. ఎందుకంటే చక్రధర్ వీళ్ళని గమనించి వెంటనే అతన్ని దొంగదారిన బయటికైతే పంపించేశాడు. ఇక చక్రధర్, అమ్మావని, నువ్వు నాకు కూతురు లాంటిదానివి, మీరేదో కారణాల చేత విడిపోయారు, కానీ నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేశాను, అలాంటిది మీ కంపెనీని నేనెందుకు దివాలా తీయాలని చూస్తాను? అయినా మీ కుటుంబం బాగుంటేనే కదా నా కూతురు బాగుంటుంది. నీ భర్త, నీ అత్తయ్య మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనే మా ఇంట్లో ఉండమని ప్రాధేయపడ్డాను. నేను మోసం చేసేవాడిని అయితే మీ వాళ్ళని మా ఇంటికి రమ్మని ఎందుకు బ్రతిమలాడతాను? అసలు నా గురించి మీరు తప్పుగా ఆలోచిస్తున్నందుకు చాలా బాధగా ఉందమ్మా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను అలాంటి వాణ్ణి కాదు అంటూ దేవుడి మీద ఒట్టేసి చెప్తాడు చక్రధర్. ఇక అవని, మీరు చెప్పింది నిజమా అబద్ధమా అనేది నాకు అనవసరం, కానీ అక్షయ్ గారిని మోసం చేసిన వాళ్ళతో మీరు బిజినెస్ డీల్స్ పెట్టుకుంటే మాత్రం మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. నిజమేంటి అని తెలిసిన రోజున బయటి వాళ్ళ లేక మన వల్ల అని నేను అస్సలు కూడా ఆలోచించాను, ఎవరిని విడిచిపెట్టను అంటూ చక్రధర్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక అవని శ్రీకర్లు అక్క నుండి వెళ్ళిపోతారు. తర్వాత అవని శ్రీకర్ ఇద్దరు కలిసి బయటికైతే వస్తారు. అప్పుడు అవని, శ్రీకర్, మన కుటుంబాన్ని ముక్కలు చేసింది పల్లవి అయినా కూడా తను మాత్రం ఒక్కతే ఈ పని చేయలేదు, తనకి వాళ్ళ నాన్న సపోర్ట్ చేశాడు, మన ఇంటిని మన కంపెనీని ఇద్దరు కలిసి ఇలాంటి స్థితికి తీసుకొచ్చారు, నువ్వు పల్లవితో పాటు చక్రధర్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయు అంటుంది అవని. ఇక శ్రీకర్, సరే వదిన అని చెప్తాడు. ఇక అప్పుడే చక్రధర్ భార్య అమెరికా నుండి తిరిగి ఇంటికైతే వస్తుంది. ఇక అవనిని చూడగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంట్లోకి రమ్మని చెప్తుంది. కానీ అవని శ్రీకర్ చాలా డల్గా ఉంటారు. అప్పుడు ఆమె, ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నారు అంటుంది. ఇక ఇంట్లో జరిగిన ప్రతి గొడవల గురించి చెప్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మేమందరం తలో చోట ఉంటున్నాము అంటూ చాలా బాధపడతారు ఇద్దరును. ఇక ఆమె, ఇంత జరిగిన కూడా నాకెందుకు చెప్పలేదమ్మా, నేను అమెరికాలో ఉన్నంత మాత్రాన ఫోన్లో మాట్లాడకూడదా, మరి మీరు విషయం చెప్తేనే కదా నేను చేయాల్సిందేదో నేను చేస్తుండేది కదా అంటూ తను కూడా చాలా బాధపడుతుంది. ఇక శ్రీకర్, దేవత లాంటి మా వదిననే ఎవరు నమ్మనప్పుడు ఇక మీరు చెప్తే ఎవరు వింటారు అత్తయ్య అంటాడు. ఇక అవని, అందుకే పిన్ని మీకు ఫోన్ చేయలేదు, మీరు తప్పుగా అనుకోను అంటే మీకు విషయం చెప్పాలి పిన్ని అంటుంది. ఇక ఆమె, నేను అలా అనుకునే దాన్ని కాదు అని నీకు తెలుసు కదమ్మా, అదేంటి చెప్పు అంటుంది. ఇక అవని, అక్షయ్ గారితో సంతకాలు చేయించుకొని మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు బాబాయ్ గారిని కలవడానికి ఇంటికి వచ్చారు, వాళ్ళతో బాబాయ్కి సంబంధం ఉంది అని నాకు అనుమానంగా ఉంది, కానీ బాబాయ్ తప్పు చేసి ఉంటాడు అన్న నా ఉద్దేశం కాదు, కానీ నిజమేంటో తెలిస్తే వాళ్ళకి సరైన శిక్ష వేయొచ్చు, ఇక నష్టాన్ని కూడా మళ్ళీ రికవరీ చేయొచ్చు, అందరం కలిసి మళ్ళీ ఉండొచ్చు కదా, అర్థం చేసుకుని అంటూ రిక్వెస్ట్ చేస్తుండే. ఇక ఆమెనేమో, నా అన్న కుటుంబం బాగుంటుంది కదా, నాకు కూడా సంతోషం, అయినా మీరు ఎలాంటి సహాయం కావాలని కూడా నేను చేస్తాను, మీరు ఏం పడినా కూడా నేను చేయగలిగింది చేస్తాను అంటూ అవనికి మాటిస్తుంది ఆమె. ఇక అవని శ్రీగారు ఇద్దరు అక్క నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఆమె ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది.
ఇక ఆమెను చూడగానే చక్రధర్, ఏంటి ఎంత నీ ఫ్రెండ్ కోసం వెళ్ళిన కూడా ఇక్కడ నీ భర్త నీ కూతురు ఉన్నారని మర్చిపోయావా అంటాడు సరదాగా. ఇక ఆమెనేమో, మీరు చేసే పాపాల గురించి నాకు బాగా తెలుసండి, మనం చేసిన మంచి కన్నా మనం చేసే చెడు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు అంటూ చాలా కోపం చేస్తుంది. అప్పుడు చక్రధర్, అప్పుడే నీకు ఇన్ఫర్మేషన్లు మీటింగ్లు అన్నీ అయిపోయినాయా అంటాడు. ఇక ఆమె, మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరేంటో నాకు బాగా తెలుసండి, ఎవరిని ఏ విధంగా దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప మంచి ఆలోచనలు అస్సలు మీకు రావు, మోసం చేయడం తప్ప మీకేం చేత కాదు అంటూ చాలా కోపం చేస్తుంది. అప్పుడు చక్రధర్కి చాలా కోపం వస్తుంది. మంచితనం ఎందుకు పనికిరాదు, మోసం చేయడం అనేది నా తెలివి, మోసపోవడం అనేది అవతలి వాళ్ళ తెలివి తక్కువతనం. అయినా నాలాంటి వాళ్ళందరూ కూడా పాటించవలసిన కమర్షియల్ ఫార్ములా ఇది అంటూ గర్వంగా చెప్పుకుంటాడు చక్రధర్. అప్పుడు ఆమె, ఇప్పుడు మనకు ఏం తక్కువైందని అసలు ఆ చెత్త ఫార్ములాని ఎందుకు ఫాలో అవ్వడం, కావలసినంత డబ్బు ఉంది, ఎంతో కొంత పరపతి ఉంది, ఇంకా ఎందుకండి ఎదుటి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసి పాపాలను మూట కట్టుకుంటున్నారు, అసలు అది మన కూతునిచ్చిన ఇల్లండి, వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకోవాలండి అంటుంది. అప్పుడు చక్రధర్, ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చావు, ఎలా ఉన్నారు అని అడగకుండా ఇలా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నావు, అయినా వాళ్ళ గురించి నువ్వేం తెలుసుకున్నా ఇలాంటి ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకో అంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆమెనేమో, అయినా మీరు చేసే పాపాలు ఏదో ఒక రోజు బయటపడతాయండి, ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఆ ఉసురు రేపు మన కూతురికి తగులుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి అంటూ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పల్లవి అక్షయ్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ఇక అక్కడ రాజేంద్ర ప్రసాద్ అపోజిట్లో ఉంటాడు. ఇక పల్లవి అందరినీ కూడా బయటికైతే పిలుస్తుంది. అప్పుడు, అత్తయ్య, మీ పెద్ద కొడలు మా ఇంటికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా, మన కంపెనీ కొలాప్స్ అవ్వడానికి కారణం మా డాడీ అంటూ బెదిరించిందట. అసలు మా డాడీకి ఏం తక్కువ అత్తయ్య, మా డాడీ కోటీశ్వరుడు, మా డాడీది అంత చీఫ్ క్యారెక్టర్ కాదు అంటూ అరుస్తూ ఉంటుంది పల్లవి. ఇక ఈ మాటలు విన్న అవని, ఓహో, నిజం ఎక్కడ తెలిసిపోతుంది మనని భయపడుతున్నాం అన్నమాట అంటుంది. ఇక ఈ మాటకి పల్లవి గుండెల్లో వణుకు పుట్టుకొస్తుంది. ఏదేమైనా చక్రధర్ అసలు ఆ మనిషి మా ఇంటికి రాలేదు అని చెప్పాడు. కానీ అవని శ్రీకర్ తెలివిగా వాళ్ళ ఫోన్లో వీడియో అయితే తీశారు. మరి ఈ వీడియో ఎప్పుడు బయట పెడతారు అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. Thanks for watching.